చూసుకో, మంచిగా చూసుకో కాకా. గియే నీకు చివరి చూపులు. మా బావ కాబట్టి నీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చిండు. ఆయనకు అలవాటే సెకండ్ ఛాన్స్ ఇచ్చుడు. నా అలవాటు ఏందో తెలుసా? ఆ సెకండ్ ఛాన్స్ ని నామరూపాలు లేకుండా నాశనం చేసుడు. మా బావ గెలవాలే, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలే. కాకా, ఛాలెంజ్ చేసే వయసు అనేది. అసలు నువ్వెంత, నీ బలమెంత? నీ సురభి కూలే రోజు దగ్గరలోనే ఉంది. సురభి మైల్డ్ హార్ట్ స్ట్రోక్. కంగారు పడాల్సిన పనేం లేదు. 2-3 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అప్పులోళ్ళందరూ చుట్టుముట్టి కాకాను రౌండప్ చేసిర్రు. కాకా దగ్గర పైసలు కూడా లేవు. బయట పైసలు దొరికే ఛాన్స్ కూడా లేదు. ఆ రోజు వీరభద్రం తలుచుకుంటే 5 నిమిషాల్లో సురభిని తన గుప్పట్లోకి తీసుకుంటుండే. మరి ఛాలెంజ్ దేనికి? ఇట్స్ ఎ గేమ్. రాజకీయంగా మన ఏరియా నుండి ఎదగాలనుకుంటుండు. వచ్చి రాగానే ఆస్తులు గుంజుకుంటుండని జనాలు అనుకోవద్దు. అప్పుల్లో ఉన్న కాకాకి మరో ఛాన్స్ ఇచ్చాడని జనాలు అనుకోవాలే. మంచోడనే ట్యాగ్ పడేలా ప్లాన్ చేసిండు. కాకకిచ్చిన 30 రోజుల గడువులో సురభిని ఎట్లా అమ్మాలా అని భద్రం ప్లాన్ చేస్తుండు. మనం ఖచ్చితంగా ఛాలెంజ్ ఓడిపోతామని ఆ భద్రగానికి నమ్మకం. నేను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినా. ఫిలిం మేకింగ్ సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అయితే మీకు చెప్తా. అరే, ఈ రోజుల్లో టెక్నాలజీ మస్తు మారిందిరా. సినిమా తీసేది పెద్ద కష్టమేం కాదు. ఇప్పటిదాకా మనకు సినిమా చూసుడే గానీ తీయడం మనకేం తెలుసు? అరే, మనకు తెలియకపోవచ్చురా, కానీ సినిమా గురించి మొత్తం తెలిసినాడు ఒకడు దొరికిండు. అవునా? ఎవడాడు? మొన్న ఈ మధ్య 2006లో అనుకుంటా ఒక కుర్రోడొచ్చి హీరో అవ్వాలని ఒకటే గొడవ. మన చౌదరి గారికి ఫోన్ చేసి చెప్పా, ఇలియానాతో దేవదాసు హిట్టు బొమ్మ పడింది. ఆ తర్వాత ఒక గడ్డం కుర్రోడు వచ్చి ఒక్కటే గోల గోల. మన రెడ్డి గారికి అప్పచెప్పా, అర్జున్ రెడ్డి బొమ్మ పడింది. ఏం మాట్లాడుతున్నారా మాదాపూర్? అర్జున్ రెడ్డి అనియా? విజయ్ దేవరకొండ అనియా? నేను ఎవరనుకున్నావు? కలామ తల్లి ముద్దు బిడ్డని. నువ్వు హీరో అయిపోయావు. వెళ్ళు, వెళ్ళిపో వెళ్ళిపో. ముద్దు బిడ్డ నేనే. నువ్వేలే. హలో హలో అన్నా, నేను పవన్ అన్నా. హలో పవన్, సుకుమార్ గారు రంగస్థలం పార్ట్ 2 తీస్తున్నారమ్మా. నువ్వే హీరో, నేను చూసుకుంటా. డబ్బులు తీసుకొని నువ్వు బావర్చి దగ్గరకు వచ్చాయి. అన్నా, డబ్బులేందన్నా? అన్నా, మీరు మెసేజ్ చేసారు కదన్నా, మా సినిమా హెల్ప్ చేస్తానన్నారు. ఓ అన్నానా? అనే ఉంటాను, అది నా బాధ్యత. అదేంటో కలామతల్లి ముద్దు బిడ్డలు కష్టాల్లో ఉంటే అస్సలు చూడలేనబ్బా. ఉంటే గులాబ్ జామ్ అయిపోద్ది. అన్నా, మేము ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాం అన్నా. పొయ్యే కాలం దగ్గర పడింది వీళ్ళకి. చేసేద్దాం బ్రో. అదే అన్నా, దానికి మీరు సాయం చేస్తా అని చెప్పారు కదన్నా. ఎంతకీ మంది ఏ ఊరు? మంచిర్యాలన్నా. అబ్బా, మా ఊరు పక్కనే. ఇక నువ్వు సినిమా గురించి మర్చిపో, డబ్బులు రెడీ చేసుకో. మన సినిమా ఇది. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. బురదలో పంది తింటుంది, బయట నువ్వు తింటున్నావు. తేడా ఏంటంటే అది మూత్తో తింటుంది, నువ్వు చేత్తో తింటున్నావు. నువ్వు తినే తిండి కాదు, పచ్చి పిడక. నీకు బుద్ధి రాదు, నువ్వు మారవు రే. నువ్వు మారవు. హలో మాస్టారు, మిమ్మల్ని. నా పేరు మాస్టర్ కాదు, దేవి. అంజలీదేవి. అంజలీదేవా? అది ఫిమేల్ నేమ్ కదా. మా అమ్మకి లవకేశ్లో అంజలీదేవి అంటే మహా ఇష్టం, అందుకే నాకు ఆ పేరు పెట్టింది. ఓ అవును, ఇంతకు నన్ను ఎందుకు పిలిచావు? మీ వాయిస్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది మాస్టారు. డిస్టర్బెన్స్ కాదు, ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషనా? ఎందుకు? హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి వస్తాయి కదా, వాటికి డబ్బింగ్ రైటర్ నేనే. ఇప్పటికీ 60 సినిమాలకి డబ్బింగ్ డైలాగ్స్ రాసిచ్చా. వావ్, నిజమా? హే జాన్, దాన్ని నువ్వు చూసావా? చూశాను మేరీ. అది చాలా పొడుగ్గా
నల్లగా ఉంది. ఏంటది? అనకొండ. నేనే రాశా. ఓ నమ్మవా? ఈ వీరుని చూశాక ఆవేశం ఆగట్లేదు స్టెల్లా. వెంటనే సేనించి సంభోగించాలని ఉంది. దెయ్యాల కోట. ఇవన్నీ మనం రాసినవే. బాగుంది బాబాయ్, చాలా బాగుంది. ఇలా డబ్బింగ్ సినిమాలకు కాకుండా స్ట్రైట్ సినిమాకి డైరెక్టర్ అవుదామని కథ రాసుకుని వెళ్ళి ప్రొడ్యూసర్ వినిపించి వస్తున్నా. కానీ కథ నచ్చలేదంట సార్కి. ఓకే, టైటిల్ ఏంటి? దేవి గణపతి ఫిలిమ్స్, దెయ్యాల కోటలో రాకుమారి శోభనం. ఓ, రాకుమారికి వేరే ప్లేసే దొరకలేదా? ఇదంతా కాదు గాని ఒక తెలుగు సినిమాకి రైటర్గా అంట చేస్తావా? డైరెక్షన్ చేస్తా. పెట్టి దుబ్బు వద్దులే. ఓకేనా? సరే, ఇంతకీ హీరో ఎవరు? నేనే. అయినా సరే హీరో నేనే.